రే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇలా అకౌంటెంట్ ఉద్యోగం చేస్తుంటే ఏదోలా బతికేయడానికి చేస్తున్నట్టుందిరా. అందుకే సివిల్ సర్వీసెస్కి అప్లై చేశాను. ఏదో ఒక సర్వీస్ చేయాలనుంది. నీ మనసులో ఏం లేదా? నా చదువు కోసం అన్నయ్య మా ఊళ్ళో చిన్న మెకానిక్ పని చేసుకుంటూ రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. లైఫ్ అంతా అక్కడే కష్టపడుతూ చెల్లెలు పెళ్లి చేసి నన్ను చదివించాడు. అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి చిన్న గ్యారేజ్ పెట్టించాలనుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి ఇక్కడే అలవాటు. ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వచ్చి స్థిరపడ్డామంటే కొంచెం కష్టంగా ఉంటుందిరా. కష్టపడి పనిచేస్తే ఎక్కడున్నా సరే కష్టం కనపడదని నువ్వే చెప్పేవాడివి అన్నయ్య. అలా ఊరు నుంచి తన అన్నయ్యని కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న గ్యారేజీ పెట్టించాడు. నమస్తే అన్న. సలాం సాబ్. నా పేరు బోస్, తన సైదులు. పని కోసం వచ్చాం. మంచితనం మంచి పనితనం కలిసి త్వరగా పైకి ఎదిగారు. సొంతంగా ఒక పెద్ద గ్యారేజ్ని ఏర్పరచుకున్నారు. అన్ని వచ్చినట్టేగా? వచ్చినాయి సార్. అన్న శంకర్, నమస్తే. సత్పాల్ సింగ్, నమస్తే సార్. నమస్తే. ఇండియన్ స్పెషలిస్టులు. కొంచెం పక్క. ఏఎస్పి చంద్రశేఖర్. బాగున్నారా అనే? నమస్తే. నమస్తే. చాలా ఆనందంగా ఉందన్నయ్య. మిమ్మల్ని ఇలా చూడాలనే వీడి కోరిక. 10 రోజుల నుంచి రోజు వస్తున్నాం, మేము చేస్తూనే ఉన్నాం. అయినా ఏదో రిపేర్ వస్తూనే ఉంది. బండి సర్వీస్ అయిపోయింది, కొత్త బండి తీసుకోవచ్చు కదా. కరీం కాకా, దా మళ్ళీ బండి రిపేర్కి వచ్చిందా? కాలేజీలో డ్రాప్ చేద్దాం తీసుకెళ్తుంటే ఆగిపోయింది. అది కాదురా, పెద్ద స్క్రూ పెట్టు. బోసు టైట్ చేయి. బండి ఆగిపోయింది, కొంచెం చూస్తారా? ఒరే బోసు, బండి ఆగిపోయిందంట చూడు. ఎల్రా. నువ్వు పక్కనే ఉన్నావుగా, చూడు. సర్లే. ఈ జన్మలో నీకు పెళ్ళి అవ్వదు. ఏం శంకర్, పెద్ద ఆయన కరీములా కనిపించట్లేదు? రావట్లేదా? వారం రోజుల నుంచి అసలు బయటికే రావట్లేదు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా, కాలేజీ నుంచి వస్తుంటే లారీ గుద్దిందంట. భగవంతుడు అప్పుడప్పుడు ఎందుకింత కఠినంగా ఉంటాడో అర్థం కాదు. భగవంతుడు కాదయ్యా, మనుషులు. చంపేశారయ్యా, రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ అంటున్నారయ్యా. ఒక్కతే కూతురు, నలుగురు కలిసి చంపేశారు. ఆ అనుమానం మాకు ఉంది, కానీ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సాక్ష్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు. అదే తలుచుకుంటూ ఆ అమ్మా నాన్నలు బయటికి కూడా రాలేక ఇంట్లోనే ఏడుస్తూ బతుకుతున్నారా? నేను అర్థం చేసుకోగలనురా, కానీ చట్టం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటుందని నా నమ్మకం. ఎప్పటికైనా అంటే? నువ్వేనా చెప్పరా. బండి రిపేర్ కాదు కదా, రాగానే వెంటనే చేసేయడానికి. ఊరు మనుషులు ముక్కుసూటి మనుషులు అవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్ళారు. ఎవడా నువ్వు? పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిన ఆడపిల్ల సాయంత్రం తిరిగి రావడం 1 గంట లేట్ అయితే వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంగా ఉంటుంది. అసలుక తిరిగి రాదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
నలుగురు చనిపోయారు. తెలిసింది. యాక్సిడెంట్ అంట కదా? మీరేనా? మీరు కాదని ఒక్క మాట చెప్పండి. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో వీళ్ళు అలాగే చనిపోయారు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, చంపబడితే వీళ్ళు అంతే. ఏం చేశారో మీకు అర్థమవుతోందా? బ్రతుకు తెరువు కోసం మీరు ఈ ఊరొచ్చారు. మంచోళ్ళన్నా మీరు. మంచితనానికి ధైర్యం కూడా తోడవ్వాలి. ధైర్యం అంటే చంపడమా? ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగు జనతా గ్యారేజ్ వైపే మళ్ళింది. కష్టంలో ఉన్నోడు కన్నీరు చూస్తే ముందు వెనక ఆలోచించలేదు. మామూలు ఇవ్వకపోతే కొట్టి చంపేస్తావా? అదేగా రౌడీజం అంటే. నీది వేరే టైపా? నాకున్నది ఒక్కతే చెల్లెలు. చాలా గారాభంగా పెంచాం. తను ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి మీ తమ్ముడిని ఇష్టపడిందట. వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పాలని కాదు, కానీ మేము ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఎంక్వైరీ చేశాం. ఎక్కడ పొంతన లేని సంబంధం అనిపించింది. కానీ తన ఇష్టానికి అడ్డు చెప్పడం నాకు ఇష్టం లేదు. తను మాతో పాటు బాంబే వచ్చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ ఇల్లు వదిలి రావడం కుదరదు. నన్ను ఇలా చూసే ఇష్టపడ్డానని చెప్పింది మీ చెల్లెలు. మీకేదైనా ఇబ్బంది అయితే తను తీసుకెళ్ళిపోవచ్చు. నేను జీవితాంతం ఈ ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాను. ఆడపిల్ల మనుషులు మీ భయం తప్పనను, కానీ మీ అమ్మాయిని ఈ ఇల్లు గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది. నా మాట నమ్మండి. రోజులు గడిచే కొద్దీ జనం దృష్టిలో దేవుళ్ళయ్యారు, కొందరికి శత్రువులు కూడా. పట్టుకో పట్టుకో. నమస్తే, ముఖేష్ రాణా. నమస్తే. మీరు చంపేసిన సందీప్ రాణా అన్నయ్యనే. బోస్ తీసుకెళ్ళి. చిన్నదా చాలా ముద్దుగా ఉన్నాడు. రండి, కూర్చోండి. వాడక అమ్మాయిని దారుణంగా చంపాడు. దానికి మీరు వాడిని చంపారు. చెల్లుకు చెల్లు. మీరు చేసిన దానికి నాకేదైనా కోపం ఉంటుందేమో అని అనుకోవద్దు. నాదంతా వ్యాపారం గోల. ఇలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు. నాకు అంత టైం లేదండి. ఒక చిన్న మెకానిక్ని నేను. బళ్ళతోటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు మీ మనుషులు నా మనుషుల జోలికి వస్తున్నారు. వద్దని మీరొక మాట చెప్తే బాగుంటుంది. మీరెవరి జోలికైనా వెళ్ళి ఆ భయంతో వాళ్ళొచ్చి మా తలుపు తడితే తప్ప మేము ఎవరి జోలికి వెళ్ళాం. మీరు కూడా మీ వాళ్లతో ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తే ఎవరి పనుల్లో వాళ్ళుంటాం. వ్యాపారం అన్న తర్వాత తెలుసో తెలియకో 10 మంది జోలికి వెళ్తాం. వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్లాలో తెలియక ఇక్కడికే వస్తారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరండి? నా పేరు సీతారాం అండి. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 6 నెలల క్రితం ఒక అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను. నెల నెలా కొంచెం కొంచెం తిరిగిస్తూ వడ్డీతో సహా కట్టేశాను. అయినా ఇల్లు తందేనని మమ్మల్ని కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. భార్య బిడ్డల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మీ దగ్గరకు వచ్చానండి. అనే పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద ఉన్నారంట. నువ్వు వెళ్ళి ఆ పని చూడనే. గుడికి నేను లక్ష్మి వెళ్ళొస్తాం. రండి.
అక్క బావగారు కూడా వచ్చుంటే బాగుండేది కదండి. అవును. ఆనంద్ ఆనంద్ మై బాయ్. డాడీ పిలుస్తున్నారు, చూడు చూడు. డాడీ వైపు చూడు. ఇంతకుముందు చెక్ పోస్ట్ లేదే. హార్న్ కొట్టినా రావే. నేనే ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే మీరు చేసే పనుల